హాయ్ అండి, వెల్కమ్ టు యూజీ అకాడమీ. నా పేరు గణేష్ కుమార్. సో ఫ్రెండ్స్, యూజీ అకాడమీ వారు డైలీ ఆన్లైన్లో ఫ్రీ టెస్ట్స్ అనేవి నిర్వహించడం జరుగుతుంది. దానిలో భాగంగానే ఈరోజు జరిగిన టెస్ట్ యొక్క ఎక్స్ప్లెనేషన్ వీడియోని మనం ఇప్పుడు చూద్దాం. ఈరోజు ఎగ్జామ్ అయితే హెల్పింగ్ వెబ్స్ పైన ఇవ్వడం జరిగింది. సో చూసేద్దాం. ఫస్ట్ క్వశ్చన్, ఆర్ యూ మ్యారీడ్? నీకు పెళ్ళయిందా అని అడిగాడు. చూడండి, హెల్పింగ్ వెబ్స్కి సంబంధించి టెన్స్కి సంబంధించి అయితే మనం ఒక కీవర్డ్ బట్టి మనం ఒక ఆన్సర్ని గుర్తించాలి. అలా అయితే ఈజీ అవుతుంది. మొత్తం మన కాన్సెప్ట్లోకి వెళ్ళాల్సిన అవసరం లేదు. సో మీరు ఈ వీడియో పూర్తిగా చూసినట్లయితే మీకు కీవర్డ్ ఏంటి, ఏ ఆన్సర్ పెట్టాలి, సింపుల్గా నేను చెప్తాను అన్నమాట. ఓకే, చూడండి, ఆర్ యూ మ్యారీడ్? నీకు పెళ్ళయిందా అని అడిగాడు. జనరల్గా మనం ఎప్పుడైనా మీకు పెళ్ళయిందని అడిగితే మనం ఏం సమాధానం చెప్తాం? కానట్లయితే లేదు, నాకు ఇంకా పెళ్ళి కాలేదు అని చెప్తాం. కాబట్టి ఇక్కడ కూడా మనం చెప్పాల్సింది అది నో. చూడండి, నాకు ఇంకా కాలేదు అని చెప్తున్నాం కాబట్టి దాన్ని ప్రజెంట్ టెన్స్లోనే చెప్పాలి. ఇక్కడ చూడండి, యు ఆర్ అంటే ఎలాగో అవదా ఆన్సర్. ఐ హ్యావెంట్ రెండు ఆప్షన్స్ ఒకటే. ఐ హ్యావ్ నాట్, ఐ హ్యావెంట్, వాటి యొక్క అపాస్ట్రఫీస్ బట్టి అది సింప్లిఫై చేసాము. థర్డ్ ఆప్షన్, ఫోర్త్ ఆప్షన్ రెండు ఒకటే. ఓకే, చూడండి, ఐ హ్యావ్ నాట్ అనేది పర్ఫెక్ట్ టెన్స్. పర్ఫెక్ట్ టెన్స్ ఎప్పుడు వాడము. నాకు పెళ్లి కాలేదని చెప్పాం కాబట్టి పెళ్లి కాలేదనేది సింపుల్ ప్రెజెంట్లోనే మనం చెప్పాల్సి ఉంటుంది. సో ఐ ఆమ్ నాట్ అనేది ఆన్సర్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్, ద రిజల్ట్స్ విల్ బి డిక్లేర్డ్ నెక్స్ట్ మంత్. ఐడెంటిఫై ద మెయిన్ వెర్బ్ ఇన్ ద అబౌవ్ సెంటెన్స్. చూడండి, ఈ ఇచ్చిన సెంటెన్స్లో మనం ఏం చేయాలంటే మెయిన్ వెర్బ్ని గుర్తించాలి. విల్ బి అనేది ఏమవుతుంది అంటే ఇందులో హెల్పింగ్ వెర్బ్ అవుతుంది. డిక్లేర్డ్ అనేది మెయిన్ వెర్బ్ అవుతుంది. ఓకే, సింపుల్ క్వశ్చన్, ఏం ప్రాబ్లం లేదు. థర్డ్ క్వశ్చన్, షీ జంప్డ్ ఆఫ్ ద బస్ వైల్ ఇట్ డాష్ మూవింగ్. చూడండి, ఇందులో కీవర్డ్ ఏంటంటే వైల్. వైల్ ఇచ్చేటప్పుడు ఒకటి పాస్ట్ టెన్స్లో ఉంటుంది, ఇంకోటి పాస్ట్ కంటిన్యూస్లో ఉంటుంది. చూడండి, ఆల్రెడీ పాస్ట్ టెన్స్లో ఉంది జంప్డ్ ఆఫ్ అనేది పాస్ట్ టెన్స్లో ఉంది. నెక్స్ట్ వచ్చేది ఎలా రావాలంటే పాస్ట్ కంటిన్యూస్లో రావాలి. చూడండి, పాస్ట్ కంటిన్యూస్లో రావాలంటే ఇక్కడ ఏముంది ఆప్షన్స్లో, వజ్ అనేది పాస్ట్ టెన్స్కి సంబంధించిన హెల్పింగ్ వెర్బ్. ఈజ్, హ్యాస్ బీన్, విల్ బీ అనేది ఈజ్ అనేది ప్రెజెంట్ టెన్స్కి సంబంధించింది, హ్యాస్ బీన్ అనేది పర్ఫెక్ట్ టెన్స్కి సంబంధించింది, విల్ బీ అనేది ఫ్యూచర్ టెన్స్కి సంబంధించింది. కాబట్టి ఆన్సర్ ఏదవుతుందంటే వజ్ అనేది అవుతుంది. ఓకే, నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్, దీపక్ అండ్ కార్తీక్ డాష్ లేట్ టు క్లాస్ ఎస్టర్డే. ఇందులో కీవర్డ్ ఏంటి? ఎస్టర్డే. ఓకే, ఎస్టర్డే అనేది పాస్ట్ ఫామ్లో ఉంది కాబట్టి మనం ఏం ఆన్సర్ చేయాలి? పాస్ట్ టెన్స్లో ఉన్న ఆన్సర్నే పెట్టాలి. సింపుల్ అయ్యింది. ఇంకా దీని గురించి ఎక్కువ మనం ఆలోచించకూడదు. ఆలోచిస్తే తప్పులు పోతాయి. ఓకే, నెక్స్ట్ ఫిఫ్త్ క్వశ్చన్, మై ఫాదర్, బ్రదర్ అండ్ మై ఫ్రెండ్స్ శ్యామ్ డాష్ కమింగ్ విత్ మీ. చూడండి, కమింగ్ విత్ మీ అన్నాడు. అది పాస్ట్ కంటిన్యూస్ అయినా అవ్వచ్చు, ప్రజెంట్ కంటిన్యూస్ అయినా అవ్వచ్చు. ఓకే, ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ అయినా కూడా అవ్వచ్చు. సో ఆప్షన్స్ అన్నీ కూడా సిమిలర్గా ఉన్నాయి కాబట్టి మనం ఇప్పుడు చూద్దాం. మై ఫాదర్, బ్రదర్ అండ్ మై ఫ్రెండ్స్ శ్యామ్ కమింగ్ విత్ మీ అని అన్నాడు. కాబట్టి వీళ్ళందరూ వస్తున్నారు కాబట్టి అది ప్లోరల్ ఫామ్ అవ్వాలి. ప్లోరల్ ఫామ్ అయ్యేది ఇందులో ఏముంది? ఆర్ ఉంది, హ్యావ్ ఉంది. వీరందరూ ఆర్ కమింగ్ విత్ మీ. హ్యావ్ అనే పదం ఎందుకు వాడకూడదు అంటే హ్యావ్ అనేది పర్ఫెక్ట్ టెన్స్కి సంబంధించింది కాబట్టి అందులో ఉండే ఫామ్ ఎలా ఉండాలి అంటే V3లో ఉండాలి. ఓకే, సో ఇక్కడ ఆ రకమైన కీవర్డ్స్ ఏవీ లేవు. ఇది మనం ఏం చెప్తాం? ఆన్సరు ఆర్. ఓకే, ఈజీ. నెక్స్ట్ సిక్స్త్ క్వశ్చన్, షీ ఫినిష్డ్ ద కోర్స్ రీసెంట్లీ. ద ఫుల్ ఫామ్ ఆఫ్ ది అండర్లైన్డ్ కాంట్రాక్షన్ ఈజ్. కాంట్రాక్షన్ అంటే ఆల్రెడీ మీకు చెప్పాను, సంక్షిప్తం చేయడం, ఒక సెంటెన్స్ సంక్షిప్తం చేయడం. సి పక్కన ఏదో ఒక హెల్పింగ్ వెర్బ్ ఉంది, దాన్ని వాడు సంక్షిప్తం చేసేటప్పటికి షీజ్ అయింది. సో చూద్దాం, ఇక్కడ ఇందులో కీవర్డ్ ఏముంది? రీసెంట్లీ అనేది కీవర్డ్. రీసెంట్లీ అనే కీవర్డ్ మనం దేనికి వాడతామో తెలుసా? ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్లో వాడతాము. ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ అంటే కంపల్సరీ హ్యాజ్ అయినా హ్యావ్ అయినా రావాలి. ఓకే, హ్యాజ్ అయినా హ్యావ్ అయినా వచ్చే ఆప్షన్ ఏది ఉంది? ఫోర్త్ ఆప్షన్. ఈజీగా ఆన్సర్ చేసాము. ఓకే, నెక్స్ట్ సెవెంత్ క్వశ్చన్, యూ డాష్ టు రైట్ యువర్ నేమ్ అట్ ద టాప్ ఆఫ్ ద ఈచ్ షీట్ ఆఫ్ పేపర్. చూడండి, ఈచ్ షీట్ ఆఫ్ పేపర్ పైన మనం ఏం చేయాలి? మన యొక్క నేమ్ రాయాలి. ఇది ఒక ఇన్స్ట్రక్షన్ లాంటిది, ఒక ఫార్మల్ ఇన్స్ట్రక్షన్. యూ హ్యావ్ టు లుక్ ఆఫ్టర్ యువర్ పేరెంట్స్ అంటే మనం మన తల్లిదండ్రులు సంరక్షించాలి. సో అలాంటి ఫార్మల్ ఇన్స్ట్రక్షన్కి
హ్యావ్ టు అనేది వస్తుంది. ఓకే, మీరు ఇది గుర్తుపెట్టుకోండి. యూ హ్యావ్ టు రైట్ యువర్ నేమ్ ఎట్ ద టాప్ ఆఫ్ ఈచ్ షీట్ ఆఫ్ పేపర్. నువ్వు రాయాలి, నువ్వు చేయాలి. సో ఇది ఫార్మల్ ఇన్స్ట్రక్షను కాబట్టి హ్యావ్ అనేది వస్తుంది. ఓకే, నెక్స్ట్ 8th క్వశ్చన్. వెన్ డాష్ యువర్ పేరెంట్స్ ఫస్ట్ మీట్. మీ తల్లిదండ్రులు మొదట ఎప్పుడు కలుసుకున్నారు అన్నాడు. ఎప్పుడు కలుసుకున్నారు? వీడు పుట్టక ముందే కదా కలుసుకున్నారు. పుట్టక ముందే కలుసుకున్నారంటే ఇది ఎప్పుడో అవుతుంది? ఎప్పుడో అవుతుంది, పాస్ట్ టెన్స్ అవుతుంది. ఓకే, కాబట్టి ఆన్సర్ ఏది అవుతుంది? డిడ్ అనేది అవుతుంది. చూడండి, మిగతా 3 కూడా ఏమున్నాయి? ప్రెజెంట్ టెన్స్ సంబంధించిన హెల్పింగ్ వెర్బ్సే ఉన్నాయి. ఒకటే పాస్ట్ టెన్స్ సంబంధించిన హెల్పింగ్ వెర్బ్ ఉంది. సో ఈజీగా ఆన్సర్ని మనం గుర్తుపెట్టేసాం. నెక్స్ట్ 9th క్వశ్చన్. మరలా చూడండి, 2 స్టేట్మెంట్స్ ఉన్నాయి. డాష్ దే గాట్ ఎనీ ప్రాబ్లం, నో దే డాష్. చూడండి, సింపుల్గా సమాధానం చెప్తాను. గెట్కి పాస్ట్ ఫామ్ గాట్, అంతే కదా. సో ఆప్షన్ 2, 3, 4లో ఏమున్నాయి? అన్నీ కూడా ప్రెజెంట్ టెన్స్కి సంబంధించిన హెల్పింగ్ వెర్బ్స్ ఉన్నాయి. సో ఈ 3 కాదని మనకు డైరెక్ట్గా తెలిసిపోతుంది. ఆప్షన్ ఫస్ట్ ఆప్షన్ ఈజ్ రైట్. ఓకే, గెట్, గాట్, గాట్. సో హ్యావ్ అంటే అనేది ఇక్కడ రైట్ ఆన్సర్ అవుతుంది. సింపుల్ ఒక కీవర్డ్తో మనం ఆన్సర్ చేయగలుగుతున్నాము. నెక్స్ట్ 10th క్వశ్చన్. ఐ హ్యావ్ బీన్ టు ముంబై బట్ మై బ్రదర్. చూడండి, ఐ హ్యావ్ బీన్ టు ముంబై అంటే నేను ముంబై వెళ్ళాను. బట్ మై బ్రదర్ డాష్, కానీ మా బ్రదర్ వెళ్ళలేదు, అంతే కదా. చూడండి, ఇక్కడ టెన్స్ ఏముంది? హ్యావ్ బీన్ ఉందంటే అది ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్లో ఉంది. కాబట్టి మనం కూడా ఇచ్చే సమాధానం కూడా ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్లోనే ఇవ్వాలి. కాబట్టి ఆప్షన్ 3, 4 అనేవి రైట్ అవ్వు. హ్యావెంట్ అయినా హ్యాజెంట్ అయినా రైట్ అవ్వాలి. మై బ్రదర్ అనేది సింగులర్ ఫామ్ కాబట్టి హ్యాజెంట్ అనేది రైట్ అవుతుంది. ప్లూరల్ ఫామ్ అయితే హ్యావెంట్ అనేది రైట్ అవుతుంది. సో మనం ఈ రకంగా ఈజీగా క్వశ్చన్లో ఉన్న కీవర్డ్ బట్టే ఆన్సర్ని చేసుకోగలిగేలా ఉండాలి. అలా అయితేనే మనం కన్ఫ్యూజన్కి గురికాము. సో ఫ్రెండ్స్, నా ఛానల్లో మరిన్ని వీడియోస్ చేశాను. మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఆ వీడియోని కానీ చూసినట్లయితే కీవర్డ్తోనే సింపుల్గా మనం ఆన్సర్స్ ఎలా చేయాలో చెప్పాను. ఒకసారి నా ఛానల్ విజిట్ చేయండి, యూజీ అకాడమీ. మీరందరూ మంచి నాలెడ్జ్ని గెయిన్ చేస్తారు. అలాగే మనకి మ్యాథ్స్కి ఒకసారి, సోషల్కి ఒకసారి, సైకాలజీకి ఒక మేడం. సో ఇలా 5 మెంబర్స్ దగ్గర ఇంకో 6th మెంబర్ కూడా మేము యాడ్ చేసుకుంటున్నాము. సో ఇంతమంది కూడా ఎవరి సబ్జెక్ట్లో వాళ్ళు కృషి చేస్తేనే మనం ఈ టెస్ట్స్ అనేవి యూట్యూబ్ అనేది మనం రన్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఫ్రెండ్స్, మీరు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీకు మరిన్ని యూజ్ఫుల్ అప్డేట్స్ మా నుంచి అందుతాయి. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ యూజీ అకాడమీ. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.